అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. Proverbs chapter 14 verses 15. The simple believeth every word, but the prudent man looketh well to his going. ఈ వాక్య భాగంలో నుంచి ఈ దిన దైవిక స్ఫూర్తిని మనము ధ్యానం చేసుకుందాము. ఇన్ అవర్ ఇన్ఫర్మేషన్ సాచురేటెడ్ వరల్డ్, we are bombarded with new ideas, theories and philosophies every day. ఈ ఆధునిక ప్రపంచంలో దినదినాభివృద్ధి సాధిస్తున్న మన సమాచార సంతృప్త ప్రపంచంలో మనం ప్రతిరోజు కొత్త ఆలోచనలను, కొత్త సిద్ధాంతాలను, కొత్త తత్వాలను కనిపెడుతూనే ఉన్నాము. వీటిలో మనము దూసుకొని వెళ్తూనే ఉన్నాము. ఇఫ్ యూ డు నాట్ టేక్ ద టైమ్ టు వే ద మెరిట్స్ ఆఫ్ దీస్ ఐడియాస్, వీ విల్ గెట్ స్వెప్ట్ అవే బై ద లైస్. అయితే ఈ టెక్నాలజీ అంతా, ఈ తత్వాలన్నీ మనకు ఉపయోగకరంగా ఉన్నాయా? ఈ ఆలోచనల వల్ల ఏమి ప్రయోజనం అని అంచనా వేయడానికి మనము కాస్త సమయాన్ని కేటాయించకపోతే అబద్ధాలలో మనం కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. బట్ వెన్ వీ వాక్ ఇన్ విజ్డమ్, God gives us the discernment to weigh ideas against His truth, so that we may make our steps intentional and not be led astray. కానీ మనం జ్ఞానంతో నడిచినప్పుడు దేవుడు తన సత్యానికి వ్యతిరేకంగా ఆలోచనలను గ్రహించుటకు మనకు వివేచనను అనుగ్రహిస్తాడు. తద్వారా మన అడుగులు దారి తప్పేవి కాకుండా మరియు ఉద్దేశపూర్వకమైనవిగాను సరి అయినవిగాను ఉంటాయి. ఎప్పుడైతే మన ఆలోచనలను దేవుడి చేతిలో పెడతామో, మన నడతలను కనిపెట్టే జ్ఞానము, వివేచన ప్రభు అయిన యేసు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాము. లార్డ్, ఎవ్రీ డే ఐ ఫైండ్ మై సెల్ఫ్ సరౌండెడ్ బై నాయిస్. ప్రభువా, ప్రతిరోజు నేను చికాకులతో, విచిత్రమైన ఆలోచనలతో చుట్టుముట్టబడుతున్నాను. సో మెనీ వాయిసెస్ కామర్ ఫర్ మై ఇయర్. అనేక స్వరాలు నాలో వినిపిస్తూ ఉన్నాయి. హెల్ప్ మీ టు హియర్ యూ అబౌవ్ ఆల్ అదర్స్ అండ్ గివ్ మీ ద విజ్డమ్ టు అసెస్ ద ఇన్ఫర్మేషన్ అరౌండ్ మీ. తండ్రి, నీ యొక్క ఆలోచనలు గ్రహించుటకు, అందరికంటే ఎక్కువగా మీ మాట వినడానికి నాకు సహాయం చేయండి. మరియు నా చుట్టూ ఉన్న సమాచారాన్ని అంచనా వేయడానికి నాకు జ్ఞానాన్ని, వివేచనను దయచేయండి. Ground my knowledge in the truth of your word, so that my steps may be sure. In Jesus' name, Amen. నా అడుగులు నిశ్చయముగా ఉండేలా నీ వాక్య సత్యములో నా జ్ఞానాన్ని నిలబెట్టండి. నీ చిత్తానికి నా జీవితాన్ని సమర్పించుకుంటూ నీ వివేకముతో సరి అయిన మార్గాన్ని ఎంచుకునే తెలివిని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.